అరెరే ఇన్ని రోజులు తెలియకపాయే ఇది ఒక్కటి వేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంత టేస్టీగా ఉంటుందని. ఇప్పుడు ఎందుకు మరి లేటు? తెలిసిపోయింది కదా, నేను ఎలాగో స్టార్ట్ చేశాను ఇంట్లోనే హెల్తీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం. మరి మీరు కూడా చేసేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, అచ్చం బయట తెచ్చినట్టే. ఇక్కడ 2 క్యారెట్స్ని అయితే పొట్టు తీసి చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసుకున్నాను. అట్లనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కల్లెమాకు, నా దగ్గర ఉల్లాకు ఉన్నది కాబట్టి ఉల్లాకు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఒక ముక్కుల్లోకి స్పూన్ ఆయిల్ వేసుకొని 4 కోడిగుడ్లు కొట్టిపోసుకొని వాటిలోనే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని 1 నిమిషం ఆగిన తర్వాత ఇలా కలుపుకుంటే చిన్న చిన్న ముక్కల్లా అవుతుంది. ఇంక వీటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే ముక్కుల్లోకి కొద్దిగా ఆయిల్, జీలకర్ర, కరివేపాకు కట్ చేసి పెట్టి క్యారెట్, కరివేపాకు, ఉల్లాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. దాంట్లోనే మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఎగ్గును కూడా వేసి కలుపుకొని, నేను ఇక్కడ మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను. ఆ అన్నాన్ని కూడా వేసుకొని దాంట్లో స్పూన్ కారం, 1 స్పూన్ డార్క్ సోయా సాసు, అలాగే 1.5 స్పూన్ సాల్ట్ కలుపుతూనే ఉండు. కలుపు అన్న రేంజ్ లో అయితే కలపాలి. దీంట్లో ఒకటి వేస్తే మంచి టేస్ట్ వచ్చింది అన్నాను కదా, క్యారెట్ అండి. క్యారెట్ వేస్తే మంచి ఫ్లేవర్ గా ఉంది రైస్ అయితే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వేడి వేడి ఫ్రైడ్ రైస్ తో నిమ్మకాయ పిండుకొని తింటే ఉందండి అసలు వేరే లెవెల్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.